అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై రివెంజ్ పాలిటిక్స్ జరుగుతుంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ నియోజకవర్గం పాలిటిక్స్ రూట్ మాత్రం సపరేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ విషయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై సిబిఐ విచారణ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడంపై ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. అసలు ఏంటి గన్నవరం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఆరోపణలపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన కామెంట్స్లో నిజమెంత అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ పనుల్లో భాగంగా దాదాపు 206 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టును ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కేఎంవి సంస్థకు కట్టబెట్టింది. అయితే ఈ సంస్థ నిర్వాహకులు వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితులని, గత ఎన్నికల్లో వంశీకి పెద్ద ఎత్తున ఆర్థికంగా అండగా నిలిచారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగానే ఆరోపించారు. పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు కేసులు ఎదుర్కొని రాజమండ్రి జైల్లో దెబ్బలు తిన్నది తమ కార్యకర్తలని, అలాంటిది వంశీకి చందాలు ఇచ్చిన వాళ్లకు 100 కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇస్తారని యార్లగడ్డ సొంత పార్టీ అధినాయకత్వంపై తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. యార్లగడ్డ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వల్లభనేని వంశీ డిమాండ్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ వెనుక ఎలాంటి కుట్రలు జరిగాయో తేల్చాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో కోరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా యాక్టివ్ అయిన వల్లభనేని వంశీ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వివాదం ఆరోపణలతో దూకుడు పెంచారు. తనదైన స్టైల్లోనే విచారణకు డిమాండ్ చేయాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం చూస్తుంటే మళ్ళీ పాత వంశీని చూస్తున్నామని వైసీపీ క్యాడర్ సంబరపడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నప్పటికీ నెల రోజులుగా మాత్రం వంశీ నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ వివాదంతో 2 ఏళ్ల ముందే గన్నవరం సీటుపై హీట్ పెరిగింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో గన్నవరం రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన అయితే, మరోవైపు సిబిఐ విచారణ కోరుతూ వంశీ వేసిన లేఖల వ్యూహం ఏంటనేది అర్థం కాక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ కాంట్రాక్ట్ వివాదం ఏ మలుపు తిరుగుతుందో, సీఎం చంద్రబాబు ఈ లేఖపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.